హలో అండి. అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2025లో భగిని భోజనం లేదా యమ విద్య ఏ రోజొచ్చింది? ఎప్పుడు జరుపుకోవాలి? ఈ రోజున సోదరులు, సోదరీమణుల ఇంటికి వెళ్లి భోజనాన్ని ఏ సమయంలో చేయాలి? భగిని భోజనం అంటే ఏంటి? ఈ రోజుకున్న విశిష్టత ఏంటి? అన్న విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే గనక అన్ని విషయాలు కూడా మీకు క్లియర్‌గా అర్థమవుతాయి. మొదటిసారి ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే గనక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. భగిని భోజనం అంటే భగిని అంటే సోదరి అండి. హస్త అంటే చెయ్యి అని అర్థం. భగిని భోజనం అంటే సోదరి చేతితో వండిన భోజనం అని అర్థం అండి. దీన్నే యమ విద్య లేక యమద్వితీయ అని ఉత్తర భారతదేశంలో అయితే బాయి రోజుగా పిలుస్తారండి. ఈ 2025 సంవత్సరంలో యమ విద్య లేదా భగిని భోజనం ఎప్పుడొచ్చిందంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణయానం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం విద్యా తిథి అండి. విద్యా తిథి వచ్చి అక్టోబర్ 22 బుధవారం సాయంత్రం 5:36 నుంచి ప్రారంభమై అక్టోబర్ 23 గురువారం రాత్రి 7:50 వరకు అయితే ఈ విద్యా తిథి ఉన్నదండి. ఈరోజు నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రం వచ్చి రాత్రి 3:15 వరకు అయితే విశాఖ నక్షత్రం అనేది ఉన్నదండి. ఈరోజు సోదరులు, సోదరీమణుల ఇంటికి వెళ్ళి భోజనం చేయటానికి శుభ సమయం వచ్చి ఉదయం 8:40 నుంచి ఉదయం 9:56 లోపండి. అది కుదరని వాళ్ళు తిరిగి ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 1:30 లోపు కూడా వెళ్ళి భోజనం చేయవచ్చండి. ఆ సమయంలో కుదరని వాళ్ళు తిరిగి మధ్యాహ్నం 3:37 నుంచి రాత్రి 7:50 లోపు కూడా మీరు భోజనం కానీ అల్పాహారం కానీ తీసుకోవచ్చండి. ఈరోజు సోదరీమణులు సోదరులకు మాంసాహారం పెట్టవచ్చా అంటే పెట్టకూడదండి. ఎందుకంటే మనకు దీపావళి పండుగ 5 రోజుల పాటు జరుపుకుంటాం కదండి. ధనత్రయోదశి నుంచి యమ విధియ వరకు ఈ 5 రోజులు కూడా సాయంత్రం సమయంలో దీపాలు వెలిగించుకుని లక్ష్మీదేవిని పూజ చేసుకుంటామండి. అలాగే కార్తీక మాసం ప్రారంభమైన రెండో రోజే భగిని భోజనం అండి. కాబట్టి కార్తీక మాసంలో ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం నిషిద్ధం కదండి. కాబట్టి ఈరోజు మాంసాహారం అనేది పెట్టకూడదండి. అలాగే ఈరోజు అన్నదమ్ములు, అక్క చెల్లెలు లేని వారు ఏం చేయాలంటే మన చుట్టాల్లోనూ, బంధువుల్లోనూ సోదరులు ఉంటారు కదండి. మనకు అన్నయ్య వరుస అయినోళ్ళు వాళ్ళకైనా సరే ఈరోజు పిలిచి భోజనం పెడితే చాలా మంచిదండి. అపముచ్చ దోషాలు, యమగండాలన్నీ కూడా తొలగిపోతాయని యముడే స్వయంగా ఈరోజు వరమిచ్చాడటండి. దానికి సంబంధించిన పురాణ కథ కూడా ఉన్నదండి. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పురాణ కథ ప్రకారం యమధర్మరాజు సోదరి యమునండి. యమునకు అన్నంటే విపరీతమైన అభిమానం, ప్రేమ అండి. ఆమె వివాహమై అత్తారింటికి వెళ్ళాక యమున తన సోదరిని యమధర్మరాజుని చాలాసార్లు తన ఇంటికి రమ్మని కోరుతుందండి. కానీ ఆయనకు తీరిక లేక ఎప్పుడు కూడా వచ్చేవారు కాదు. ఒకసారి అనుకోకుండా సోదరి ఇంటికి వెళ్ళాలని యముడు యమున ఇంటికి వెళ్తారండి. ఆ రోజు కార్తీక శుద్ధ విదియ. రాక సోదరుడు వచ్చాడని యమున ఎంతో సంతోషపడి అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ కూడా వంటి దగ్గర కూర్చుని కొసిరి వడ్డిస్తుంది. ఎంతో ఆనందించిన యముడు తన సోదరి యమునను ఏదైనా ఒక వరం కోరుకోమంటాడు. దాంతో యమున లోక కళ్యాణం కోసం నాకు ఒక వరం ఇమ్మని అడుగుతుంది. ఈ కార్తీక శుద్ధ విదియ నాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్ళి ఈ రోజునాడు భోజనం చేస్తారో నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ వారి జోలికి వెళ్ళొద్దని, అటువంటి సోదరులకి ఆరోగ్యాలు ప్రసాదించమని యముడిని వరం కోరుకుంటుందండి. లోక కళ్యాణం కోసం అడిగావు కాబట్టి సరేనని యముడు కూడా మాట ఇస్తాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్నే భగిని భోజనంగా యమద్వితీయగా ప్రతి సంవత్సరం కూడా ఆచరిస్తూ ఉంటున్నారండి. ఈరోజు ఎవరైతే సోదరులు అక్కా చెల్లెళ్ళ చేతి భోజనం చేస్తారో వారికి మృత్యు దోషాలు ఉండవని, యమగండాలు లేకుండా ఉంటాయని, అలాగే సోదరుడికి భోజనం పెట్టిన సోదరికి సౌభాగ్యవంతంగా ఉంటుందని ఈ పురాణ కథ ద్వారా మనకు తెలియజేస్తుందండి. అప్పటి నుంచి దీన్నే బాయి దూచిగా భగిని భోజనంగా యమద్వితీయగా కార్తీక మాసం రెండో రోజున జరుపుకుంటూ ఉంటున్నారండి. సో ఇదేంటి వీడియో. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.